ఈ మధ్య చాలా స్కాములు జరుగుతూ ఉన్నాయి. స్కాములు ఒకప్పుడు స్కామ్ అంటే పెద్ద పెద్ద వాళ్ళే చేసేవాళ్ళు. లిక్కర్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, ఈ స్కామ్ అని రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళే స్కామ్ చేసి డబ్బుల్ని దోచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఈ స్కామ్ అనేది అందరికీ వచ్చేసింది. ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత, ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎవడో ఎక్కడో ఉండి కాల్ చేసి మనల్ని రాంగ్ రూట్లోకి నడిపించేసి చివరికి ఏమి దోచుకుంటున్నాడంటే మన దగ్గర ఉన్న డబ్బును దోచుకుంటున్నాడు. దీన్ని మనం స్కామ్ అంటున్నాం. ఇట్లాగా దోచుకునే ఈ మనసు ఎవరిదంటే అపవాదిది. మొట్టమొదటి నుంచి వాడి యొక్క మనసు ఎట్లాంటిదంటే వాడొక దొంగ, దోచుకునేవాడు. ఈ దోచుకోవడం అనేది ఈ లోక సంబంధమైన డబ్బు అయితే సరిపోతే పోనీలే అనుకోవచ్చు. ఈరోజు పోయింది, రేపు సంపాదించుకుంటాం. నష్టపోయాం, ఎన్నో నష్టపోయాం, ఇది కూడా ఒకటి అనుకుంటున్నాం, మళ్ళీ సంపాదించుకుంటాం. కానీ ఇదే స్కాము దేవుడు మనకిచ్చినటువంటి మన ఆత్మ విషయంలో జరిగితే పరిస్థితి ఏంటి? మీకు అర్థమైందా? లోక సంబంధంగా ఒక స్కామ్ జరుగుతుంది. మన దగ్గర ఉన్న డబ్బును దొంగిలించుతున్నారు, తీసుకెళ్తున్నారు, తిరిగి అది రావట్లేదు. మరి అదే స్కాము మానవుని యొక్క ఆత్మ విషయంలో జరిగితే ఏంటి పరిస్థితి? మరి ఇట్లాంటి దొంగిలించే ఈ స్కాము ఎప్పుడో పెట్టిన అపవాది మానవ ఆత్మ విషయంలో కూడా ఇలాంటి స్కాములు లోకంలో చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, మానవుని యొక్క ఆత్మను దొంగిలించి నరకానికి తీసుకెళ్ళడానికి, మనిషిని తప్పు మార్గంలోకి నడిపించడానికి అపవాది లోకంలో ఎన్నో స్కాములు వేశాడు. అది ఎరిగితే గనక ఆ స్కాముల్లో చిక్కుకోకుండా మనం బయటపడతాం. తెలిసి కానీ తెలియక కానీ ఆ స్కాముల్లోకి చిక్కుకున్నావే అనుకో, కొన్ని స్కాముల్లో నుంచి బయటపడవచ్చు. కానీ కొన్ని స్కాముల్లో ఇరుక్కుంటే ఇక బయటపడే మార్గం లేదు. ఇక జైలుకే, చెరసాలకే. ఎందుకంటే అట్లా ఉంటుంది ఆ స్కామ్ అనేది. మరి అపవాది కూడా మానవుని యొక్క ఆత్మను దొంగిలించడం కోసం లోకంలో ఎన్నో రకాలైన స్కాములు పెట్టాడు. ఆ స్కాములు ఏంటంటే అబద్ధ బోధలు, కొన్ని స్కాములు. ఈ స్కాములోకి ఎవరైతే చిక్కుకొని పోతారో, ఆ అబద్ధ బోధల్లోకి ఎవరైతే చిక్కుకొని పోతారో వాళ్ళు వాళ్ళ ఆత్మని నష్టపోతారు, కోల్పోతారు, పోగొట్టుకుంటారు. నరకానికి వెళ్ళి వాళ్ళ ఆత్మను నష్టపోతారు. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ స్కామ్ నుంచి బయటపడాలి మనుషులు. ఏ స్కామ్ నుంచి? వాళ్ళ ఆత్మను దొంగిలించే స్కామ్ నుంచి మనుషులు బయటపడాలి అని యేసుక్రీస్తు ఒక నూతన నిబంధన చేశాడు. ఏమి చేశాడు? నూతన నిబంధన చేశాడు. ఈ నూతన నిబంధనలోనికి ఎవరైతే వస్తారో ఆ స్కామ్ నుంచి వాళ్ళు బయటపడతారు. లేదండి మేము ఎప్పటి నుంచో ఆ పాత దాంట్లోనే ఉన్నాం అని అక్కడే ఉంటే గనక ఆ స్కాములో అట్లాగే ఉంటావు, నీ ఆత్మను నష్టపోతావు. అంటే నీ ఆత్మను పోగొట్టుకుంటావు. డబ్బులు పోగొట్టుకుంటే ఏముందండి, ఈరోజు కాదు రేపు సంపాదించుకుంటావు. మరి ఆత్మను పోగొట్టుకుంటే తిరిగి సంపాదించడానికి లేదు. యుగ యుగాలు నరకమే. చాలామంది నరకం అనగానే చాలా సింపుల్గా తీసుకుంటారు. పోతే పోతామండి నరకం అయితే ఏందంట అని చాలా సింపుల్గా మాట్లాడేస్తుంటారు. నరకంలో ఎట్లా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించావా? ఎండాకాలం ఎంత వేడి ఉంది ఇక్కడ? 40 డిగ్రీలు, 45 డిగ్రీలు రాగానే వామ్మో 45 వచ్చిందంట నందిగాంలో. ఎక్కడో కొత్తగూడెంలో 46 వచ్చిందంట, 47, 48, 49 కూడా వచ్చిందంట. అంటే 40-50 డిగ్రీలకే నువ్వేమంటున్నావు? వామ్మో అంటున్నావు. మరి నరకంలో ఉండే వేడి ఎంత ఉంటుందో తెలుసా? కొన్ని లక్షల డిగ్రీలు ఉంటుంది. ఎన్ని అంటున్నాం? కొన్ని లక్షల డిగ్రీలు ఉంటుంది. మరి అంత డిగ్రీలు వేడి నీకు తగులుతున్నప్పుడు నీ చర్మం కూడా మాడి మసైపోతుంది అని అనుకుంటావేమో. అది మాడి మసైపోదు.
ఈ లోకంలో కనబడే ఈ అగ్ని మనిషిని మాడి మసి చేస్తుంది. మీకు తెలుసా, దహనం చేస్తారు చనిపోయిన వారిని, కట్టెల మీద పెట్టేసి కాలిస్తే 2 గంటలకే కానివ్వండి 3 గంటలకే కానీ కంటిన్యూగా కాలుస్తూ ఉంటే చివరకు ఎముకలు కూడా బూడిదైపోతాయి కదండి. చర్మం బూడిదైపోతుంది, ఎముకలు కూడా బూడిదైపోతాయి. చివరికి ఏం మిగులుదు? బూడిదే మిగులుతుంది. ఎముకలు కూడా బూడిద చేస్తుంది ఈ లోకంలో మనకు కనిపించే అగ్ని. కానీ నరకంలో ఉండే అగ్ని ఉంటుందే, అది బూడిద చేసే అగ్ని కాదు, కాల్చే అగ్ని. మీకు అర్థమైందా? ఈ లోకంలో అగ్ని కాల్చి బూడిద చేస్తుంది, కానీ నరకంలో ఉండే అగ్ని కాలుస్తుంది కానీ బూడిద చేయదు. అందుకనే దేవుని వాక్యం ఏముందంటే, నరకమున అగ్ని ఆరదు, చెప్పండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే దాంట్లో పురుగు కాదు, మనిషి శరీరమే. ఆ అగ్ని ఆరేది కాదు. మరి ఈ పురుగు అంటే ఈ దేహం ఏమైనా చచ్చిపోద్దా అక్కడ అంటే అట్లాగూ చావదు. అంటే యుగ యుగాలు నీ దేహం అక్కడ పడి కాలుస్తూనే ఉంటుంది, కాల్చుకుంటూనే ఉంటావు. మనం గంట సేపు ఎండాకాలంలో ఎండకు పోతేనే అలసిపోయినట్టుగా ఉంటుంది. అంతెందుకండి, స్టవ్ వెలిగిస్తావు కదా, 100 డిగ్రీలు వస్తుంది, దాంట్లో ఒక్క సెకను అలా వేలు పెట్టి ఇలాగ తీస్తేనే చర్మం అంతా కమిలిపోయింది అని బాధపడతాం. మరి నరకంలో కొన్ని లక్షల డిగ్రీలు ఉన్నప్పుడు అది నిన్ను కాలుస్తూనే ఉంటుంది, ఎప్పుడూ కాలుస్తూనే ఉంటుంది, అట్లాగానే బూడిద చేయదు. ఎన్ని సంవత్సరాలండి, ఎంతకాలం అండి అంటే యుగ యుగాలు. అట్లాగే ఎన్ని సంవత్సరాలు, దానికి అంతం లేదు. ఇక యుగ యుగాలు అట్లాగే ఉంటుంది. మనిషికి లోకంలో దేవుడు 2 మార్గాలు పెట్టాడండి. ఒకటిది జీవ మార్గం లేదా మరణ మార్గం, పరలోకపు మార్గం, తర్వాత నరకపు మార్గం. నువ్వు ఏది ఎంచుకుంటావు అనేది ఈ భూమి మీదనే డిసైడ్ అవుతుంది. ఈ భూమి మీద దేవుని కోసం నమ్మకంగా బ్రతికావా, కృతజ్ఞతగా బ్రతికావా, తప్పనిసరిగా నిత్య జీవంలో ఉంటావు. నిత్య జీవం పోయావా, ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితం. ఈ లోకంలో ఎన్ని బాధలు పడ్డావో అవేమి గుర్తురాబెక్క. ఇది ఎట్లాంటిదంటే, ఒక ప్రసవించే స్త్రీ బిడ్డను కనేటప్పుడు చాలా వేదన పడుతుంది. ఎంత వేదన అంటే అంత వేదన. కానీ ఆపరేషన్ వాళ్ళకి అంత నొప్పులు ఏమీ తెలియవు. కానీ జరిగేది ఏమిటి, లోకంలో బిడ్డ వచ్చాడు, నాకు ఒక కొడుకు పుట్టాడు, నాకు ఒక కూతురు పుట్టాడు అనే విషయం వాళ్ళకి తెలిసినప్పుడు అప్పటి వరకు వాళ్ళు పడిన ఆ బాధ వేదన మొత్తం కూడా అది కనుమరుగైపోతుంది. దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచన కూడా చేయరు. ఎప్పుడు చేస్తారు మళ్ళీ అంటే, వాడు ఇబ్బంది పెట్టి, వాడు గుండెల మీద తన్ని, వాడు చేసే పనుల వల్ల పరువు నష్టం అయ్యి మొత్తం అంతా చికాకైనప్పుడు అప్పుడు గుర్తొస్తే, అరే ఎంత బాధపడి కన్నారా నిన్ను, ఎంత ఇబ్బంది పడి కన్నారా నిన్ను, కానీ నువ్వు మాకు మళ్ళీ ఆ వేదనని గుర్తు చేస్తున్నావురా అని అప్పుడు అంటారు. కానీ నిజానికి ఆ స్త్రీ ఎప్పుడు కూడా ఆ వేదనని జ్ఞాపకం చేసుకోదు. ఎందుకంటే ఇదిగో లోకంలోకి ఒక నా బిడ్డ వచ్చాడు అని సంతోషంతో. అలాగే పరలోకం వెళ్ళిన తర్వాత ఈ లోకంలో మనం అనుభవించిన బాధలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయే, ఇవి మచ్చుకు కూడా మనకు గుర్తురావు. ఎందుకంటే దీంతో పోల్చుకుంటే పరలోకంలో ఉన్న ఆ సంతోషం, ఆ మహిమ, ఆ ఆనందంతో పోల్చుకుంటే ఈ భూలోకంలో మనం అనుభవిస్తున్న బాధలే కానివ్వండి, నిందలే కానివ్వండి, అవమానాలే కానివ్వండి, ఎగతాళే కానివ్వండి, ఇవి లేనట్లే. ఇక ఇది ఒక మార్గం, దేవుడు మనకు ఇచ్చిన మార్గం. ఇంకొక మార్గం ఉంది, నరకానికి పోయే మార్గం. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించి నరకానికి వెళ్తే. ఈ 2 మార్గాలు మనుషులందరి ముందు దేవుడు పెట్టాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 2 మార్గాలు నీ కళ్ళ ముందే ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు కనిపిస్తూ ఉంటాయి అంటే, నీ జీవితం చివరి దశకు వచ్చేంత వరకు ప్రతి క్షణం దేవుడు నీ ముందు ఈ 2 మార్గాలు పెడుతూనే ఉంటాడు. ఏ మార్గాన్ని ఎంచుకుంటావు నీ ఇష్టమని. నీవు జీవిత కాలం కూడా నాకు పరలోకపు మార్గం వద్దు, నరక మార్గమే నాకు కావాలి, యేసుక్రీస్తు నాకు అక్కర్లేదు, ఈ లోక సంబంధమైందే నాకు కావాలి అని దీన్నే ఎంచుకుంటూ నీ జీవితాన్ని ముగించావా?
చివరి క్షణం అయిపోయిందా, ఊపిరి వదిలేసావా, అంతే, నీకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. మీకు అర్థమైందండి? ఈ జీవిత కాలంలో ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చే ఒక మంచి అవకాశం. ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చే అవకాశమే. ప్రతి గంట దేవుడు నీకు ఇచ్చే అవకాశం, ప్రతి నిమిషం దేవుడు నీకు ఇచ్చే అవకాశమే. ఇవన్నీ కూడా దేవుడు నీ ముందు పెడతాడు. ఇదిగో ఇన్ని అవకాశాలు నీకు ఇచ్చా మారు మనసు పొందడానికి, ఇన్ని అవకాశాలు ఇచ్చా నువ్వు మార్పు పొందడానికి. ఇదిగో నువ్వు సువార్త వినలేకపోతే సేవకులను పంపించా సువార్త వినిపించడానికి. అప్పటికీ కూడా నువ్వు ఇబ్బంది పడతా ఉంటే, ఎవరు లేరనుకుంటే, ఇదిగో రేడియోల ద్వారానో, ఈ టీవీల ద్వారానో, ఇంటర్నెట్ ద్వారానో ఏదో ఒక రకంగా నీకు సువార్త వినిపించా, నా గురించిన సత్యం తెలియజేశా, నేనే దేవుని సంగతి నీకు గుర్తు చేశా, మారు మనసు పొందడానికి నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. మరి నువ్వు మార్పు పొందలేదు కాబట్టి ఇదిగో నువ్వు నరకానికే తగిన వాడివి అని దేవుడు నిన్ను గనక నరకంలోకి పంపిస్తే అది ఎండ్లెస్, అంతం లేదిక. ఏ యుగ యుగాలు కూడా కోటాను కోట్ల సంవత్సరాలు అట్లా ఉండాల్సిందే. కాబట్టి ఈ లోకంలో సైతానుడు ఏదో ఒక స్కామ్ చేసి మన ఆత్మను పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడాలి. ఎన్నో స్కాములు వేస్తాడు, ఆ వేసిన వాటిలో దేంట్లో కూడా చిక్కుకోకుండా మనం జాగ్రత్త పడాలి. అలా చిక్కుకోకుండా ఉండాలంటే ఇదిగో దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమే. దీని ప్రకారం ఎవరైనా బోధిస్తూ ఉంటే కనుక ఆ బోధ సరి అయినదే అని మనం ఒప్పుకోవాలి, దాని ప్రకారం వెళ్ళాలి.